11వ ప్రపంచ యోగా దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరం ముస్తాబైంది. సుమారు 5 లక్షల మంది ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనగా ప్రపంచ నలుమూల 174 దేశాలకు సంబంధించిన అతిథులు కూడా విచ్చేయనున్నారు. రేపు జరగబోయే ఈ యోగా పండగకు మాత్రం సాక్షాత్తు భారత ప్రధాని మోడీ హాజరు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు 11వ ప్రపంచ ఆరోగ్య దినాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్న విషయం మంత్రి సవిత మనతోన్నారు. చూస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకాన్గా నిలవబోతుంది రేపు జరగబోయే ఈ కార్యక్రమం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటికే అతిథులు కూడా రావడం జరిగింది. సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మే 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే మనం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. స్వయాన ప్రధానమంత్రి గారే మనకు రావటం చాలా గర్వంగా ఉంది. ప్రపంచమంతా ఈరోజు మన భారతదేశంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ పక్క చూడటం, ఎందుకంటే ఎంతోమంది విదేశీయులు కూడా ఇక్కడికి రావడం. ఎందుకంటే యోగా ఇంటర్నేషనల్ డే ఏదైతే ఐక్యరాజ్య సమితిలో 2014లో యోగా ఇంటర్నేషనల్ డే సృష్టికర్తే మన ప్రధానమంత్రి గారు. మరి యోగా విలువ తెలిసిన వ్యక్తి. భారత చరిత్రలోనే యోగాకి ఎంతో చరిత్ర ఉంది. అదేవిధంగా మరి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా యోగా గురించి తెలిసిన వ్యక్తి, యోగా చేసిన వ్యక్తి. వీరిద్దరూ డబుల్ ఇంజన్ సర్కార్లో భారతదేశం ఒక పక్క, రాష్ట్రం ఒక పక్క అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఉపాధి చూపిస్తున్నారు, సంక్షేమ పథకాలు తెస్తున్నారు, విదేశాల నుంచి పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నారు. ఇంతే కాదు, దీనికన్నా ముఖ్యమైనది పర్యావరణం కాపాడాలి అని మొన్నటి రోజున 1 కోటి మొక్కలు నాటడం, దాన్ని ఏ విధంగా మనం పచ్చదనాన్ని ఏ విధంగా అభివృద్ధి పెంచాలో కూడా ప్రణాళిక మొదలైంది. మరి అంతేకాకుండా ఇదన్నిటికీ ముఖ్యం ప్రజల ఆరోగ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చాలా అవసరం అని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ప్రజలకు యోగా అవసరమని యోగాంధ్ర మొత్తం 1 నెల రోజుల నుంచి గ్రామీణ స్థాయి నుంచి యోగా అవేర్నెస్ క్లాసెస్ కూడా జరిగాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి. మేము ఏర్పాట్లు అన్నీ చేసాం. మరి 2 కోట్ల ప్రజలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఇక్కడైతే 5 లక్షలు అన్నాం, 5 లక్షలు మించిపోయింది. ఈరోజు నేను భీమిల నియోజకవర్గానికి వచ్చాను. సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ప్రతి వార్డు నుంచి ఎవరు బయలుదేరుతున్నారని, మరి ఇక్కడ వారం రోజుల నుంచి జీవి ఆంజనేయులు గారు, మరి అబ్జర్వర్లు, మా జిల్లా నుంచి వచ్చిన అబ్జర్వర్లు అందరూ దగ్గరుండి సుమారుగా టార్గెట్ అనుకుంటున్నది 50,000 ఇక్కడి నుంచే దాటి వచ్చే విధంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు చైతన్యవంతం చేసి యోగా పార్టీలకి, మతాలకు, కులాలకు అతీతంగా యోగా చేయండి. కొంతమంది మాట్లాడుతున్నారు, నిన్న మొన్నటి రోజులు కూడా మనం మీడియాలో చూసాం. అలా మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఏకాగ్రత లేదు, శ్రద్ధ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. యోగా చేస్తే వస్తుంది. దయచేసి అందరూ పార్టీలకు అతీతంగా యోగా చేయండి, యోగాంధ్రాన్ని సక్సెస్ చేయండి. మాట్లాడిన వారికి ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేకే అటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తారు అనుకోవచ్చా? అంతే కదండి, అంతే కదా. చెప్పండి, ఇప్పుడు ప్రజల మీద అవేర్నెస్ ఉండాలి. ఏమని రెచ్చగొడుతున్నారు ఆయన? నిన్న మీడియా చూస్తున్నాం, 2 రోజుల నుంచి మీడియా చూస్తున్నాం. ఏమంటారు అంటారు, మనుషులు నరకడం జాతర. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ప్రజలను రెచ్చగొడుతున్నారా? ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఎన్డీఏ ప్రభుత్వం అయితే నీ రాష్ట్రం బాగుపడుతుందని సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు. అందుకే మేము తెలియజేసేది ఏమంటే, కనీసం యోగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నామని, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వాలనేది తెలుస్తుంది. సమాజంలో చెల్లితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, మరి ప్రజలతో ఎలా ఉండాలి అని అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యోగా చేయండి. దయచేసి అందరూ యోగా చేయండి. విశాఖపట్నంకి ఈసారి 175 దేశాలకు సంబంధించినటువంటి విదేశీ అతిథులు ఈ ప్రపంచ యోగా కార్యక్రమంలో భాగస్వామి అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి దిక్సూచిగా నిలవడానికి 11వ ప్రపంచ యోగా దినోత్సవం దోహదపడుతుంది అనడంలో ఎటువంటి ఖచ్చితంగా మనం గిన్నీస్ రికార్డుకి ఎక్కుతున్నాం. అంతేకాదు, ప్రపంచ స్థాయిలో గుర్తింపున్న నాయకులు మన నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు అంటే అది అవసరం, ప్రజల కోసం అవసరమైతేనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. మరి ఖచ్చితంగా మేము 2047 కూడా సక్సెస్ అవబోతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే 11వ ప్రపంచ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖపట్నం ఇప్పటికే జనసంద్రంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రపంచ యోగా కార్యక్రమం విశాఖపట్నంలో 5 లక్షల మందికి మాత్రమే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ సంఖ్య ఎంతగానో పెరుగుతుందన్నటువంటి ఒక ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు ఏర్పాట్లు పూర్తయి ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఐకాన్గా నిలిచేటట్టు ఒక పెద్ద పండగ వాతావరణంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం జరుగుతుంది. సాక్షాత్ దేశ ప్రధానమంత్రి హాజరు కానున్నటువంటి
చేస్తున్నటువంటి ఏదైతే ఈ యోగా కార్యక్రమం ఉందో ఆంధ్రప్రదేశ్పై ఉన్నటువంటి మక్కువ డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్యానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం ప్రపంచానికి చాటేందుకు ఈ విశాఖపట్నంలో జరుగుతున్న 11వ ప్రపంచ యోగా దినోత్సవం మాత్రం సక్సెస్ఫుల్ అవుతుందన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మంత్రి సబిత. కాకపోతే ఈ విషయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విశాఖ వేదిక రేపు తెల్లవారుజామున ఎంత జనసంద్రంగా మారిపోతుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.